గత వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో మిడిల్ ఈస్ట్ వణికిపోతుంది. ఈ యుద్ధం ప్రైమరీగా ఆకాశంలో మిస్సైళ్లు డ్రోన్లతో జరుగుతుంది. రెండు వైపులలో ఏదో ఒక దేశం పూర్తిగా ఎయిర్ సుపీరియారిటీని సాధించే వరకు ఈ యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. అయితే నెల రోజుల క్రితం అచ్చం ఇటువంటి సిచ్యువేషన్నే మన భారత్లో కూడా చూసాం. మే 7 నుంచి 10 మధ్యలో భారత్ పాక్ మధ్య జరిగిన 100 గంటల యుద్ధం కూడా సేమ్ ఈ స్టైల్లోనే జరిగింది. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న ఆలోచన ఏంటంటే, ఆ రోజు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దగ్గర ఆకాష్, బరాక్, S-400 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేకపోయి ఉంటే ఇప్పుడు మనకు కూడా ఇరాన్ లాంటి పరిస్థితి ఎదురయ్యేదా అని. ఎందుకంటే ఆ టైంలో పాకిస్తాన్ భారత్ మీద 3 రాత్రులు డ్రోన్లు మిసైళ్లతో ముప్పేట దాడి చేసింది. సుమారు 700 డ్రోన్స్ మిసైల్స్తో పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసిందంట. ఇజ్రాయలీ ఐరన్ డోమ్ అయినా సరే కొన్ని ఇరాన్ మిసైల్స్ని ఆపడంలో ఫెయిల్ అయింది, కానీ మన ఆకాష్ మాత్రం ఒక్క పాకిస్తానీ మిసైల్ని కానీ డ్రోన్ని కానీ భారత భూభాగాన్ని టచ్ చేయనివ్వలేదు. వీటిని నేలకూల్చడంలో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ 100% స్ట్రైక్ రేట్ని సాధించింది. ఒకవేళ ఈ ఆయుధాలు ఆ రోజు మన దగ్గర లేకపోయి ఉంటే భారత్లో కూడా ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్నట్టే వేల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగేది. అందుకే ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో, ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన రక్షణ వ్యవస్థ ఎందుకు యూనిక్గా ఉంటుందో వంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు 1 లేదా 2 లేయర్లు ఉండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మాత్రమే వాడుతున్నాయి. కొన్ని దేశాలు 3 లేయర్ల నెట్వర్క్ని ఆపరేట్ చేస్తాయి. ఉదాహరణకు పాకిస్తాన్ దాని అన్ని అవసరాలకు కూడా HQ-9 సిస్టమ్ మీదే ఆధారపడుతుంది. పొరపాటున HQ-9 ఫెయిల్ అయితే ఇక పాకిస్తాన్ పడి కథం. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లోనే చూసాం. ఇజ్రాయెల్ కూడా దాని ప్రైమరీ ఎయిర్ డిఫెన్స్గా ఐరన్ డోమ్నే ఉపయోగిస్తుంది. ఐరన్ డోమ్తో పాటు ఇజ్రాయెల్ దగ్గర డేవిడ్ స్లింగ్ అనే మరో వెపన్ సిస్టమ్ కూడా ఉంది. అయితే ఇజ్రాయెల్ దేశం సైజులో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ లేయర్లో ఉండే ఎయిర్ డిఫెన్స్ అవసరం లేదు. కానీ మన భారత్ మాత్రం 1 కాదు, 2 కాదు, 3 కాదు, బట్ 5 లేయర్లు ఉండే వ్యూహాత్మక రక్షణ వ్యవస్థను ఆపరేట్ చేస్తుంది. వీటిలోని ఒక్కో లేయర్కి ఒక్కో ప్రత్యేకమైన ఆయుధం మరియు రోల్ ఉంటుంది. ఈ మొత్తం సిస్టమ్ని కలిపి మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ అని పిలుస్తారు. ఇప్పుడు దీనిలోని ఒక్కో లేయర్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్లో మొదటి లేయర్ని వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ అని పిలుస్తారు. అంటే ఇది చాలా తక్కువ డిస్టెన్స్ నుంచి వచ్చే టార్గెట్స్ని హిట్ చేయగలదు. వీటి రేంజ్ జస్ట్ 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్లో IGLA-S వంటి మ్యాన్ పోర్టబుల్ మిసైల్స్ ఉంటాయి. అంటే వీటిని సోల్జర్స్ తమ భుజాల మీదనే పెట్టుకుని ఇన్కమింగ్ టార్గెట్స్ని పేల్చేస్తారు. అచ్చం మూవీస్లో చూపించే బజూకా లాగనమాట. మన DRDO కూడా ఓషోరాడ్ అనే స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ మిసైల్ని డెవలప్ చేసింది. అలాగే L-70, షిల్కా-S వంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉంటాయి. మొన్న ఆపరేషన్ సింధూర్లో పగలు రాత్రి తేడా లేకుండా పాకిస్తాన్కు చెందిన వందలాది డ్రోన్స్ని భారత్ ఇంటర్సెప్ట్ చేసింది అంటే దానికి కారణం L-70 గన్. చిన్న సైజులో ఉండే డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేయడానికి మిసైల్స్ని వాడరు. ఈ L-70 లాంటి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్నే వాడతారు. ఈ గన్స్ని నడపడానికి ఒక ఆపరేటర్ ఉంటాడు. ఇది స్పిన్నింగ్ మోడ్లో 360 డిగ్రీస్ తిరుగుతూ కనిపించిన డ్రోన్ని కనిపించినట్టు పెట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తుంది. సరిహద్దు ప్రాంతాలలోని చాలా మంది సివిలియన్స్ తమ ప్రాణాలు కోల్పోకుండా ఆ రోజు ఈ L-70 గన్స్ కాపాడాయి. ఇక నెక్స్ట్ లేయర్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్. ఇక్కడ నుంచే మిసైల్స్ గేమ్లోకి వస్తాయి. వీటి రేంజ్ 5 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈ షార్ట్ డిఫెన్స్లో గేమ్ చేంజింగ్ వెపన్స్ అయినటువంటి ఆకాష్, QRSAM ప్లేలోకి వస్తాయి. ఇవి శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలని, యుద్ధ హెలికాప్టర్స్ని, క్రూజ్ మిసైల్స్ని, అలాగే పెద్ద రకం UAV డ్రోన్స్ని కూడా ఇంటర్సెప్ట్ చేయగలవు. ఈ 2 సిస్టమ్స్ని భారత్ స్వదేశీగా డెవలప్ చేసింది. వీటిలో ఉండే పవర్ఫుల్ రాడార్ 24/7 గగనతలాన్ని జల్లెడ పడుతుంది. ఒక్కసారి వీటి రేంజ్లోకి ఎనిమి టార్గెట్ ఎంటర్ అయితే ఇవి ఆటోమేటిక్గా మిసైల్ని వదిలి ఆ టార్గెట్ని పేల్చేస్తాయి. వీటి రెస్పాన్స్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చెందిన చాలా క్రూయిజ్ మిసైల్స్ని ఆకాష్ పిన్ పాయింట్ యాక్యురసీతో అడ్డుకోగలిగింది. వీటి రోల్ సాధారణ జనావాసాలను, మిలిటరీ బేస్లను, ఎయిర్ ఫీల్డ్స్ను రక్షించడం. ఇక 3వ లేయర్ పేరు మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్. వీటి రేంజ్ 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు పెరుగుతుంది. ఈ సిస్టంలో MR-SAM, బరాక్ 8, స్పైడర్ వంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి. వీటిని సరిహద్దు గుండా సీక్రెట్ లొకేషన్స్లో ఉంచుతారు. ఇవి మన దేశానికి చెందిన అతి కీలకమైన సివిలియన్ మరియు మిలిటరీ ఆస్తులను, న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, ఆయుధ కర్మాగారాలను, డ్యామ్స్ను రక్షించడానికి సహాయపడతాయి. అలాగే బరాక్ 8 మిసైల్స్ను ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు, భారీ విమానవాహక క్యారియర్స్ను కాపాడడానికి కూడా వాడతారు. ఇవి శత్రు దేశాలకు చెందిన హై స్పీడ్ క్రూయిజ్ మిసైల్స్ని, సూసైడ్ డ్రోన్స్ని, ఫైటర్ జెట్స్ని ఇంటర్సెప్ట్ చేస్తాయి.
ఒకవేళ రేపు పాకిస్తాన్ దాని దగ్గరున్న బాబర్ గోరీ గజ్నవి వంటి వందల మిసైల్స్తో ఒకేసారి దాడి చేసిన మీడియం ఎయిర్ డిఫెన్స్ వాటిని సేఫ్ డిస్టెన్స్ నుంచే అడ్డుకోగలదు. నెక్స్ట్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఎనిమీ టార్గెట్ ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాక, అంటే భారత భూభాగం దాటి లోపలికి వచ్చాక హిట్ చేస్తాయి. కానీ ఈ లాంగ్ రేంజ్ డిఫెన్స్లో టార్గెట్ మన దాకా రావడానికి ముందే, అంటే శత్రు దేశంలో ఉండగానే ట్రాక్ చేసి వాటిని మట్టుపెట్టగలవు. అందుకే దీనికి 400+ కిలోమీటర్ల భారీ రేంజ్ని ఇచ్చారు. ఈ లేయర్కి బ్యాక్ బోన్ని ఫామ్ చేసేది మన S-400 సిస్టమ్. S-400 గురించి తెలుసుగా, ఇది బాలిస్టిక్ మిసైల్ స్టెల్త్ ఫైటర్ సవాక్స్. ఇలా 300 ఏరియల్ టార్గెట్స్ని ఒకేసారి డిటెక్ట్ చేయగలదు. వాటిలోని 36 టార్గెట్స్ని ఒకేసారి ఎంగేజ్ చేయగలదు. ఇది సేమ్ టార్గెట్ మీదకే 2 మిసైల్స్ని వదులుతుంది. ఎందుకంటే ఒక మిసైల్ మిస్ అయినా మరొకటి ఖచ్చితంగా టార్గెట్ని కూల్చేస్తుంది కాబట్టి. అందుకే S-400 100% కిల్ రేట్ని సాధిస్తుంది. దీని క్యాపబిలిటీకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియన్ బోర్డర్కి 314 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ టెరిటరీలో తిరుగుతున్న సాప్ 2000 అనే విమానాన్ని S-400 ఇండియా నుంచే మిసైల్ని వదిలి హిట్ చేసింది. దీన్ని మోడర్న్ ఎయిర్ కాంబాట్లోనే ఒక హిస్టారిక్ కిల్గా చెప్తున్నారు. ఎందుకంటే అంత లాంగ్ రేంజ్లో ఉన్న ఒక టార్గెట్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఛేదించడం ఇదే మొదటిసారి. ఇక ఇండియన్ ఎయిర్ డిఫెన్స్లో చివరి మరియు అతి ముఖ్యమైన లేయర్ పేరు బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. పాకిస్తాన్ పదే పదే దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని బెదిరిస్తుంది కదా, ఆ బెదిరింపులకు కౌంటరే ఈ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. వీటిని ప్రత్యేకంగా చైనా మరియు పాకిస్తాన్ నుంచి వచ్చే న్యూక్లియర్ మిసైల్స్ని అడ్డుకోవడానికే తయారు చేశారు. వీటిలోనే పృథ్వీ మిసైల్స్ ఉంటాయి. ఇవి మాక్ 5 స్పీడ్తో భారత్కు 2000 కిలోమీటర్ల నుంచి 4000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఎటువంటి న్యూక్లియర్ మిసైల్ అయినా సరే ఎక్సో అట్మాస్ఫియర్లోనే, అంటే అంతరిక్షంలోనే ఇంటర్సెప్ట్ చేస్తాయి. అలాగే భారత్ దగ్గర శత్రుదేశ స్పై శాటిలైట్స్ని ధ్వంసం చేయడానికి కూడా యాంటీశాట్ మిసైల్స్ ఉన్నాయి. ఇలా ఈ 5 వ్యూహాత్మక లేయర్స్ కలిసి భారతదేశ సరిహద్దులని నిరంతరం కంటికి కనబడిన సైనికుడిలా ఒక రక్షణ కవచంలా గస్తీ కాస్తాయి. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ ఇంత సాలిడ్గా ఉంది కాబట్టే ఆ రోజు పాకిస్తాన్ వందలాది డ్రోన్లు మిసైళ్లతో దాడి చేసిన భారత్ తట్టుకొని నిలబడింది. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలకు మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒక ఇన్స్పిరేషన్గా మారింది. ఫ్యూచర్లో కూడా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్కి ఎన్నో సరికొత్త ఇంటిగ్రేషన్స్ జరగబోతున్నాయి. అయితే అటువంటి ఎక్స్క్లూజివ్ డిఫెన్స్ అప్డేట్ కోసం తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.